ఎన్నో నెలలు మట్టి ఆగిపోయిన పీరియడ్స్ అయినా సరే అరగంటలో వచ్చేస్తుంది. నేను చెప్పేది నిజమండి. ఇలా గనక చేసి చూస్తే వెంటనే పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది పీరియడ్ డిలే అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. పీరియడ్ని డిలే చేసేదానికంటే కూడా పీరియడ్ని ముందు రప్పించుకోవడం బెటర్. పీరియడ్ ఎందుకు డిలే చేయాలి? మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే, పూజలు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళాల్సిన టైంలో మనకి పీరియడ్ అనేది వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చాలామంది పీరియడ్ డిలే అయితే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. పీరియడ్ని డిలే చేయడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం అసలు మంచిది కాదు. మనకి సైడ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలా కాకుండా మనం అనుకున్న దానికంటే కూడా పీరియడ్ని మనం ముందే రప్పించుకోవచ్చు. సో ఆ డేట్కి మనం ఫ్రీ అయిపోతాం. చాలామందికి ఏంటంటే 2-3 మంత్స్ అయినా పీరియడ్స్ రావు, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. రెగ్యులర్గా పీరియడ్స్ మనకి సర్కిల్ అనేది రావడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లం ఉన్నా, లేదనుకుంటే రెగ్యులర్గా మేము ఫంక్షన్స్కి వెళ్తుంటాము, అటు వెళ్తుంటాము, సో ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము, ఇది హెల్ప్ అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, మన ఛానల్లో ఇలాంటి రెమెడీస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ వీడియోకి పీరియడ్ డ్రింక్ అని నేను చేసిన దానికైతే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది ట్రై చేసి డూపర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్లు కూడా పెట్టారనమాట. ఆ వీడియో కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పర్టికులర్గా ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ ఏంటి అని అంటే, ఇది చాలా చిన్న చిట్కా. దీన్ని ట్రై చేస్తే ఇమ్మీడియట్గా పీరియడ్ అనేది వస్తుంది. నెలల తరబడి ఆగిన పీరియడ్ కూడా వెంటనే వస్తుంది అనమాట. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు. మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు అనుకుంటే తప్పకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని వాడండి. మీ జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది న్యాచురల్గా చాలా ఒత్తుగా కూడా ఉంటుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది వాము. వాము అనేది అందరి ఇంట్లో సహజంగా ఉంటుందండి. వాము వల్ల మనకి పీరియడ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. చాలామందికి తెలియదు ఈ విషయం. అయితే వాముని మనం బెల్లంతో కలిపి తీసుకుంటే ఖచ్చితంగా పీరియడ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి బెల్లం పౌడర్ అనమాట. బెల్లాన్ని ఇలా నేను పౌడర్ చేశాను. మనం బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల పీరియడ్ అయితే వస్తుందని చెప్పేసి నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, పీరియడ్ డ్రింక్లో చెప్పాను అనమాట. బెల్లం అనేది అంత సూపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు పుదీనా ఏంటంటే మన హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని రకాలైన హెల్త్ బెనిఫిట్స్ అనేవి పుదీనా వల్ల అయితే ఉంటాయి. పుదీనా యూజ్ చేయడం వల్ల ఈ రెమెడీలో మనకి పీరియడ్స్ వస్తాయి. అలాగే పీరియడ్స్లో వచ్చే స్టమక్ పెయిన్ నుండి కూడా మనం రిలీఫ్ అనేది పొందొచ్చు అనమాట. పుదీనా తీసుకొని ఓన్లీ లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి, కాడలని అవసరం లేదండి. ఇక్కడ నేను 1 కప్పులోకి అయితే పుదీనాని యాడ్ చేసేస్తున్నాను. మనకి ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 10 లీవ్స్ అయితే సరిపోతే. నీట్గా వాష్ చేసుకోవాలి పుదీనాని. నెక్స్ట్ వచ్చే వరకు దాల్చిన చెక్క అనమాట. దాల్చిన చెక్క వల్ల ఏంటంటే మనకి పీరియడ్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. మన బాడీకి హీట్ చేసే పదార్థాల్లో ఒకటి దాల్చిన చెక్క. సో దీనివల్ల అయితే మనకి పీరియడ్ అనేది వస్తుంది. అలాగే పీరియడ్స్ రావడంతో పాటు మనకి స్టమక్ పెయిన్ కూడా ఉండదు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం వాముని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. 1 స్పూన్ వాముని యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి బెల్లం పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని నీట్గా వాష్ చేసుకొని 10 వరకు పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. పుదీనా లీవ్స్ని కొంచెం నలిపి, లేదనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేయండి. ఇంకా బాగా ఫ్లేవర్ అనేది వాటర్లో దిగుతుందనమాట. సో తర్వాత వచ్చే వరకు సినమిన్ అనమాట, దాల్చిన చెక్క. 2 ఇంచులు దాల్చిన చెక్కను యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పసుపు వల్ల కూడా మనకి పీరియడ్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. బట్ ఇక్కడ నేను ఎటువంటి పసుపు అనేది యాడ్ చేయలేదు. 2 నుండి 3 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఇంకొక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి.
మొత్తం ఒక 5 మినిట్స్ అనేది ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా వస్తుంది. అలాగే బాయిల్ అయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. మనకి ఏంటంటే ఇది తేనె కలర్లోకి అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి స్మెల్. తాగడానికి కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. పీరియడ్స్ అనేది మాకు రెగ్యులర్గా రావట్లేదు, ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అనుకునే వాళ్ళు ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయండి. సో సరిగ్గా వర్క్ చేయాలనిపించదు, సరిగ్గా ఫుడ్ తినాలనిపించదు, మనకి రోజు కూడా డే ఎలా గడుస్తుందో కూడా తెలియదు అనమాట. సో దీనివల్ల మనం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. చాలామందికి సడన్గా హెడేక్ రావడం, స్టమక్ పెయిన్ రావడం కూడా జరుగుతుంది. సో మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు, మన వర్క్స్ కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రింక్ అనేది బాయిల్ అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత ఈ డ్రింక్ని అయితే నేను ఇలా స్ట్రెయిన్ చేసేసాను. తర్వాత ఇందులో ఇప్పుడు మీరు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని తాగొచ్చు. లెమన్ వద్దు అనుకుంటే మీ టేస్ట్కి తగినంత హనీ కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు హనీ కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే లెమన్ జ్యూసే యాడ్ చేశాను. 1 స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రింక్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ని తీసుకోండి. బ్రష్ చేసిన తర్వాత మీరు 1 డే తీసుకునేటప్పటికే మీకు పీరియడ్ అనేది వస్తుంది. ఈ డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కూడా చాలామందికి వచ్చేస్తుంది అనమాట. పీరియడ్స్ అనేవి అంత స్పీడ్గా పనిచేస్తుంది. మీరు 1 or 2 డేస్ అనేది ట్రై చేయండి. ఒకవేళ 1 డేలో మీకు రాలేదు అనుకుంటే 1 or 2 డేస్ ట్రై చేస్తే సరిపోతుంది. మార్నింగ్ ఎంప్టీ స్టమక్న మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం ఈ డ్రింక్ మీకు సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదండి, మీకు పీరియడ్స్ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ కానీ హెడేక్ కానీ అవి ఏవి కూడా మీ దరిదాపులకు రావు. అలాగే మీ పీరియడ్స్ అనేవి హ్యాపీగా సాగిపోతాయి. ఎన్ని నెలలు మట్టి ఆగిన పీరియడ్ అయినా సరే ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. దీన్ని ట్రై చేస్తే మాత్రం మీకు నెలల తరబడి ఆగిన పీరియడ్స్ అయినా వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. అలాగే మీకు ఎటువంటి నొప్పి కూడా ఉండదు. చాలామంది పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అలా మీకు పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ అనేది కూడా రాదనమాట. ఇన్ కేస్ స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకో చిట్కా చెప్తాను. అల్లం ఉంటుంది కదా, సో టీ తాగుతాం కదా, టీలో కొంచెం అల్లం అనేది వేసుకొని అల్లం టీ తాగితే పీరియడ్స్ టైంలో మనకి స్టమక్ పెయిన్ అనేది ఉండదు. అలాగే రిలీఫ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. సో ఈ రెమెడీ అయితే చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ యూస్ఫుల్ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మర్చిపోకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బోలెడన్ని మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.